అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన హ్యోమిగామి సునీత విలియమ్స్, బ్యారీ బీచ్ విల్మోర్ను భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నాసా పంపిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ 19 అంతరిక్ష వాహన నౌక ISSకు చేరుకుంది. మొత్తం 9 మంది అంతరిక్ష పరిశోధకులు ISSను మోసుకెళ్లింది స్పేస్ ఎక్స్ డ్రాగన్. నాసా ఆస్ట్రోనాట్ నిక్ హెగ్ ఈ టీంకు సారథ్యాన్ని వహించారు. రష్యా హ్యోమిగామి, అలెగ్జాండర్ గోర్బునోవ్, మాథ్యూ డొమినిన్, మైకెల్ బరాట్, జెనెటో, డాన్ పెరిట్, అలెగ్జాండర్ గ్రేబిన్కిన్, అలెక్సీ ఓచ్నిన్, ఇవాన్ వాగ్నర్ ఉన్నారు. వారిలో డొమినిక్ బరాట్, ఈవ్స్ గ్రేబిన్కిన్ అక్టోబర్లో భూమికి తిరిగి వస్తారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ISSతో అనుసంధానమైనట్లు నాసా తెలిపింది. డ్రాగన్ క్రూ అందులో అడుగుపెట్టినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ను భూమికి తీసుకువస్తామని, దీనికి సంబంధించిన పనులు వెంటనే మొదలు పెడతామని పేర్కొంది. బోట్స్వానా నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అపర కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన ఈ స్పేస్ క్రాఫ్ట్ 260 మైళ్ళ మేర అంతరిక్షంలోకి ప్రయాణించింది. ఈ దూరాన్ని అధిగమించడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసుకున్న సమయం 25 గంటలు. ఈస్టర్న్ డే లైట్ టైం జోన్ ప్రకారం సెప్టెంబర్ 29 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ISSతో అనుసంధానమైంది. ఈస్టర్న్ డే లైట్ టైం జోన్ ప్రకారం సెప్టెంబర్ 29న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ISSతో అనుసంధానమైంది. ఈ ఏడాది జూన్లో సునీత విలియమ్స్, బ్యారీ బీచ్ విల్మోర్ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపింది నాసా. ఇది 10 రోజుల ఆపరేషన్. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరిని స్టార్ లైనర్ స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్లో అక్కడికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టంలో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవలసి వచ్చింది. ఈ ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో సమస్యలు తలెత్తాయి. అప్పటికే అది ISSతో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూల్లో హీలియం లీక్తో పాటు 28 థ్రస్టర్లలో 5 పూర్తిగా పనిచేయడం మానేశాయి. దీంతో ఈ లోపాలను సరిచేయడానికి రంగంలోకి దిగింది బోయింగ్ సంస్థ. లోపాలను సరిచేసినప్పటికీ అది భూమికి తిరిగి రావడం వరకు మాత్రమే పరిమితమైంది. వ్యోమగాములను తీసుకుని రావడానికి అనుకూలం కాదని ప్రకటించింది. దీంతో బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో సునీత విలియమ్స్, విల్మోర్లను తీసుకువచ్చే ప్రయత్నం మానుకుంది నాసా.